అనేక చిట్ ఫండ్ కంపెనీలు మూసేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు గారికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మీద కూడా అనేక సందర్భాల్లో ఎంక్వైరీలు వేసి వాటి మీద విచారణ చేసినటువంటి సందర్భాలు ఉంటే నెత్తి నోరు కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళను, రామోజీరావు గారికి సంబంధించిన వాళ్ళు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీలు కూడా నడుపుతా ఉన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వ్యవస్థ ఆ చట్టానికి అనుగుణంగా, చిట్ ఫండ్ చట్టానికి అనుగుణంగా చిట్ ఫండ్ కంపెనీలు నడవాలి తప్ప దానికి వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘించి చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందువల్లనే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ ఈ జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి రామోజీరావు గారు, ఆయన వెనకేసుకొచ్చినటువంటి అనేక మంది, ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో సింపుల్ ఏంటంటే, తనకు అనుకూలమైన ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉండాలనేటువంటి పద్ధతుల్లో రామోజీరావు గారు వ్యవహరించారు. వారి వారసులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి మీద రామోజీరావు గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంఖాలుగా అసత్యమైనటువంటి వార్తలు ఫ్రంట్ పేజీలో వండి వార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈనాడు టెలివిజన్లో కూడా తెల్లారి లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, ఇప్పుడేమో పార్టీ మీద విపరీతంగా దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని మనం చేస్తున్నాం. ఎందుకంటే రామోజీరావు గారు ఆయన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం ఉంది. ఆ సామ్రాజ్యం అంతా అవినీతితో ఏర్పడినటువంటి సామ్రాజ్యమే తప్ప ధర్మంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం కాదు అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఈ రోజున హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా స్పష్టంగా తన కౌంటర్లో దాఖలు చేసింది. రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ, వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. వాతా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రామోజీరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం గొడుగు కిందో, తెలుగుదేశం గొడుగు పైనో బ్రతకాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంత దారుణమైన అంశాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ ఖండించరు. వాటిని మోసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడని, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడని ఇలాంటి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజు నుంచి మేము చెప్తున్నాం, రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్ అని, ఆయన నేరగాడని మేము చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థికంగా నేరం చేసినటువంటి వ్యక్తి ఇతను అనేటువంటి పరిస్థితులు చెప్పడం జరిగింది. దీన్ని మూలం నుంచి తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. తర్వాత వీ హ్యావ్ టు అప్రిషియేట్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇది చచ్చిపోయినటువంటి కేసుని, దీన్ని కొట్టేంచుకున్నటువంటి కేసుని, దాన్ని 2018లో దాన్ని కొట్టేంచుకోవాలనే ప్రయత్నం చేసి కొట్టేంచుకున్నా కూడా దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని బతికించి మళ్ళా తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో పెట్టి ఆర్బీఐ కౌంటర్ వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మన ప్రభుత్వం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిలో ఇంప్లీడ్ అయి ఉన్నది. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ అరుణ్ కుమార్ గారు రోజు దీని గురించే, మేము ఆయన చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా రామోజీరావు గారి కేసు విషయం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ, నేను కూడా చాలా సందర్భాల్లో కలిశాను ఆయన్ని. ఆయన రూమ్ నిండా మన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి కాగితాలు,
ఫైనాన్షియల్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి. రామోజీరావు గారికి సంబంధించినటువంటి కేసులో చాలా పరిశీలి చేస్తున్నటువంటి వ్యక్తి. అందువల్లనే ఆయన మీద అఫిడవిట్ కూడా పరువు నష్టం దావా కూడా రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వేశారు. ఇంత పరువు మాది పోయింది, మీరు కట్టాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా జెన్యూన్ అయిన కేసు. ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి రామోజీరావు గారి వారసత్వం మీద మీరు యుద్ధం చేయండి లీగల్గా. దాన్ని యుద్ధం చేయకపోతే మీ మీద వేశారు కదా మళ్ళా పరువు నష్టం దావా, అది కూడా మీరు గుర్తుపెట్టుకుని దీని మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మార్గదర్శి చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలని మీరు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ తప్పు చేస్తే తెల్లారిపాటికి మూసేస్తారు. కానీ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అంతా లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడా రూల్స్ను పాటించడం లేదు. వాటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రామోజీరావు గారు మీకు దైవంగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, కానీ ఆయన కంపెనీ చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా అతి దారుణంగా చట్ట వ్యతిరేకంగా నడపబడుతూ ఉన్నాయి. వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని త్వరలో రాబోయే టైంలో మనం చూస్తాం. ఖచ్చితంగా ఎవ్వరూ చట్టానికి వ్యతిరేకులు కాదు, చట్టానికి అతీతులు కూడా కాదు. చట్టం నుంచి పారిపోవాలని అనేక సందర్భాల్లో రామోజీరావు గారు జీవించి ఉండగా ప్రయత్నం చేశారు. చట్టం నుంచి తప్పుకుపోవడానికి ఒకసారి తప్పుకుపోయాం అనుకున్నారు, హైకోర్టులో కేసు కొట్టేయించుకుని. కానీ అరుణ్ కుమార్ గారు ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం శభాష్ అనిపించేటువంటి సంఘటన. ఎంత పెద్దవారైనా కూడా చట్టానికి అతీతులు కారు అని చెప్పడానికి ఈ రామోజీరావు గారి కేసు చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారినైనా కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంటుందని, దానికి ప్రజలు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఇంకొక అంశం గురించి కూడా మీతో మాట్లాడాలి. మనం చూసాం, రాజమండ్రిలో R&R ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు. చాలా గందరగోళం జరిగింది. చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత